హాయ్ అండి. నేను యాది ముదిరాజ్. అందరికీ ముదిరాజ్ సోదరులందరికీ ఈరోజు ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం శుభాకాంక్షలు. అలాగే పసుపు ఎరుపు ముదిరాజ్ జెండా రేపు రాబోయే తరానికి రాజకీయ ఎజెండా. ఈ నినాదంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే కొన్ని విషయాలు మనం ఇందులో మాట్లాడుకోవాల్సినవి ఉన్నాయి. ఓన్లీ జెండాలు ఎగిరేయడం వల్లనే భవిష్యత్తు మారుతుంది అంటే కాదు. రాజాధికారం వైపు మనం వెళ్ళాలి. రాజాధికారంలో మనం గిట్ల భాగస్వామ్యం. రాజకీయాల్లో మనకంటూ ఒక శాతం ఉంది. దాన్ని మనం ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం చాలా వరకు ఉంది. అలాగే మనం చేయాల్సింది ఏముంది? తరతరాలుగా రాజకీయ భవిష్యత్తులు పోయి దానికోసం ఎవరి కాలు పట్టుకోవాల్సిన అవసరం మనకు లేదు. ముందుగా చెప్పుకోవాలంటే పోరాటాలు చేయాల్సిన అవసరం అంతకన్నా లేదు. మన ఓటు మన కోసం, మన భవిష్యత్తు కోసం వేసుకుంటే చాలు. మనకు రాజాధికారం వైపు వెళ్ళినట్లే. ఓటు అనే ఆయుధాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎప్పుడో ఇచ్చారు మనకి. ఈ అగ్రకులాల చేతుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అణచబడతారని ఆయన ఎప్పుడో మనకు ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకిచ్చి తమకు తాము ఓటు వేసుకొని అసెంబ్లీకి వెళ్ళొచ్చు, రాజ్యసభలోకి వెళ్ళొచ్చు, పార్లమెంట్కి వెళ్ళొచ్చు అని ఓటు అనే ఒక ఆయుధాన్ని మనకిచ్చి వెళ్ళిండు ఆయన. అలాగే కనుక మన ఓటు మనం వేసుకుందాం, మన బలాన్ని చాటుదాం. ఐకమత్యమే మహాబలం అని పాఠ్యపుస్తకాల్లో చాలా వరకు చదువుకున్నాం. 5th క్లాస్లో ఉంటుంది అనుకుంటా, నేను ఐ థింక్ మర్చిపోయినా. 2 సింహాలు వచ్చి ఒక 5 ఎద్దులు ఉంటే ఆ 5 ఎద్దులు ఆ సింహాన్ని భయపడిస్తాయి. ఐకమత్యం మహాబలం. ఎందుకంటే నీకు తానంటే నాకు వర్తలేదు, నేనంటే ఆయనకు మల్లాయకు వర్తలేదు, పుల్లాయకు వర్తలేదు, ఇలా అన్నీ వదిలేయాలి. ఎందుకంటే రాజాధికారం వైపు వెళ్ళినప్పుడు కొన్ని సమస్యలు ఉంటాయి. అంతర్గత ఫ్యామిలీలో కొన్ని చిన్న సమస్యలు ఉంటాయి. దానికి ఇట్లా సర్దుకొని ముందుకు వెళ్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది మన జాతికి. లేదంటే అతను వస్తే నేను రాను, నేను వస్తే అతను రాను అనే ఈ విభేదాలు ఉన్నంత వరకు రాజకీయ భవిష్యత్తు మనకు ఉండదు. విడదీసి పాలిస్తున్నారు మనని ఇప్పటికైనా. దాని కనుక మనం ఎట్లనైనా కట్టడి చేసి ఐకమత్యమే మహాబలం అనే ఒక నినాదాన్ని బలంగా నమ్ముకొని ఆ సిద్ధాంతం పరంగా ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు ఒక ప్రపంచ మత్స్యకారుల దినోత్సవం జరిపినప్పుడు చాలా బ్రహ్మాండంగా జరిపారు. అక్కడక్కడ గ్రామ పంచాయతీలో జరుపుకున్నారు. నేను కుత్బుల్లాపూర్ వెళ్తుంటే చాలా చోట్ల చూసి ఆశ్చర్యానికి గురి అయినా. అరే, ఐకమత్యం, నా జాతిలో ఒక ఐకమత్యం వస్తుంది, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలనే అభిప్రాయంతో చాలా వరకు చాలా హ్యాపీగా అనిపించింది నాకు. అందుకే ఈ అలాగే మన ఓటు మనమే వేసుకోవాలి. ఉదాహరణకు ఒకటి చెప్తా. ఎందుకంటే ఇప్పుడు ఇల్లు నాది, నా ఇంట్లో వచ్చి ఎవరో ఉన్నారు. ఇప్పుడు అని కర్రలతోనో కత్తులతోనో కొట్లాడాల్సిన అవసరం లేదు. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. ఆ రాజ్యాంగంలో ఓటు అనేది ఇట్లా ఒకటి ఉంది. మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజే ఇలాంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి వీళ్ళకు ఓటు అనే ఒక ఆయుధం లేకపోతే ఈ అగ్రకులాలు ఆ పీఠం వేసుకొని అలానే కూర్చొని ఉంటాయని ఆయన ఓటు అనే ఒక ఆయుధాన్ని సృష్టించి వెళ్ళిండు ఆయన, మహనీయుడు. కనుక ఆ మన ఓటు మనం వేసుకున్న మనం రాజాధికారం వైపు వెళ్తాము. ఎవరి మీద మనం ఆధారపడాల్సిన అవసరం మనకు లేదు. ఇప్పుడు మన ఇంట్లో వేరే వాళ్ళు వచ్చి ఉన్నారంటే మన చేతగాని తనమా, లేకుంటే మనం ఏళ్ళనికి అంత శక్తి సామర్థ్యాలు లేవని అర్థమా? మనలో ఒక యూనిటీ లేదు, మనలో ఒక ఐకమత్యం లేదు. అందుకే విడదీసి పాలిస్తారు వాళ్ళు. కనుక దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇంకా ముందుకు వెళ్ళాలని, మరికొంచెం ఇంకా చాలా మేధావులు ఉన్నారు, చాలా విజ్ఞులు ఉన్నారు. దయచేసి అందరూ ఏదైనా ఉండని, చిన్న పెద్ద అందరిని కలుపుకోపోయి రాజాధికారం వైపు వెళ్ళాలనే దృష్టి ఉండాలి తప్ప కానీ వేరే వాడు పెద్ద, నేను పెద్ద, వీడు చిన్న, నేను పెద్ద, ఈ విభేదాలు లేకుండా అందరినీ కలుపుకుపోయి మనస్తత్వంతో ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ
అలాగే ఇప్పుడు మనకున్న పాపులేషన్‌కి మనకు రావాల్సిన సీట్ల ప్రకారం చూసుకున్నా మనం చాలా వెనుకబడి ఉన్నాం జాతిలో. మొన్న ఇప్పుడు మొన్న ప్రొఫెసర్ కాసిం సార్ గిట్లా ఒక మాట అన్నారు. అగ్రకులాల ఎంబడి మీరెందుకు పోతారు? మీరు రాండి, ఎస్సీ, ఎస్టీలం మేమున్నాము. మేము మా భుజాలు మీకిస్తాము. మా భుజాల పైన మీరు ఎక్కి మీరు రాజాధికారం సీటు మీద మీరు కూర్చోండి. మేము దానికి సపోర్ట్ చేస్తామని కాసిం సార్ ఎంత పెద్ద మాట అంటే, మీరు రాండి రాజాధికారంలో, మేము తోడున్నాం, మీకు చేయి అందిస్తాం, మీరే ఆ కుర్చీ మీద కూర్చోండి బీసీ బిడ్డలారా అని చాలా గొప్ప మాట చెప్పిండు కాసిం సార్ అయితే. కాసిం సార్కి ఇట్లా అలాగే వందనాలు చెప్తున్నాను. ఎందుకంటే అగ్రకులాలు ఎవరు చెప్పరు మనకి. రాండి మీరు ఆ రాజాధికారం చేయండి, తీసుకోండి మీది సీటు, మీరే పోటీ చేయండి. మొన్న నీలమ్మదన్న గిట్లా చాలా అన్యాయం జరిగింది. ఆడ ఎంత పెద్ద ఘోరం. అక్కడ గెలవాల్సిన సీటు ఇవ్వకుండా గెలవని చోట సీట్ ఇచ్చి కావాలని ఈ ముదిరాజులు ముందుకు వస్తే వీళ్ళ పాపులేషన్ పెరిగితే వీళ్ళకి రాజాధికారం అనేది ఒక రుచి వాసన తెలిస్తే వీళ్ళు వదలరు. వీళ్ళని ఎప్పటికీ మనం రాజాధికారం వైపు చూపించకూడదు. వీళ్ళకు ఒక్కసారి రుచి చూస్తే జీవితాంతం దానికి కట్టుబడి ఉండిపోతారు. కనుక ఈ అగ్రకుల నాయకులకి మనకు రాజకీయ భవిష్యత్తు లేదు అనేది వాళ్ళ లోపల బలంగా వాళ్ళకి తెలుసు. ఎవరికి ఎక్కడిస్తే గెలుస్తారు, ఎవరికి ఎక్కడ ఇవ్వకపోతే గెలవరు. అంతా వాళ్ళ దృష్టిలో పెట్టుకొని ఒక బీసీ లీడర్ గట్టైనోడు ఉంటే అక్కడ ఈ గట్టైనోడిని వేస్తారు. ఇద్దరిట్లో ఎవరో ఒకరు దన్నుకోవాలి, ఒకడే బయటికి రావాలి. ఇద్దరు బయటికి వెళ్తే మళ్ళీ ఈ బీసీ బిడ్డలు రాజాధికారం వైపు చూపు ఉంటుంది. రేపు భవిష్యత్తులో మన అగ్రకులాలకు మన రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేది తెలుసు. ఉదాహరణకు మల్లారెడ్డిని తీసుకోండి మీరు. మల్లారెడ్డి ఏం చదివిందని ఒకసారి మంత్రి అయ్యిండు, ఎమ్మెల్యే అయ్యిండు, 10th ఫెయిల్, ఏలుముద్ర. ఏం లాభం చెప్పు? ఏలుముద్ర ఉండి రాజ్యంలో ఉండి తన 0.6% ఓటు శాతం ఉండి ఆయన గెలుపొందగలుగుతారు. అంటే మీరు అంటారు చాలామంది, నేను ప్రస్తావించినప్పుడు చాలామంది ఏమంటారు అంటే మన వద్ద ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా లేమని. అరే మన ఓట్లు మనం వేసుకోవడానికి ఆర్థికంగా దానికి అసలు అది ఇష్యూ కాదు, నథింగ్. అది పేరు చెప్పుకొని భజన చేయడమే తప్ప కానీ అది అసలు పెద్ద విషయమే కాదు. మన ఓటు మనం వేసుకుంటే దానికి మన ఇంట్లో మనోడు మనకు ఓటు వేసినప్పుడు దానికి అందులో ఇబ్బంది ఏముంది? దానికి ఆర్థిక ఇబ్బందులు పరిస్పష్టంగా ఆర్థికంగా అనే మాట అనేది చాలా పెద్ద మాట. అది అసలు చేతగాని తనానికి అదొక నిర్వచనంగా చూపించి తప్పించుకునే మాట. అది మనం ఎంతవరకు ఉన్న వార్డు మెంబర్లు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఉప సర్పంచులు, లేకుంటే మత్స్యకార సంఘం ఉపాధ్యక్షుడు, అధ్యక్షుడు, జిల్లా ప్రెసిడెంటు, ఇదేనా? ఎమ్మెల్యే, ఎంపీ అవి ఎప్పుడైతే మనం ఊర్లో చిల్లర మనకేస్తుండో, శవం మీద చిల్లర మనకేస్తారు, కుర్చీ మీద కూర్చొని నోట్లు వాళ్ళు లెక్క పెడతారు. మన శాతం ఎంత, మనం కడుతున్న ట్యాక్సీ ఎంత, మనకు రావాల్సిన సీట్లు ఎన్ని, మనం ఎంతమంది పోటీ చేస్తున్నాం, ఎంతమంది నిలబడుతున్నాం, ఎంతమందితో కలబడుతున్నాం, మన శక్తి సామర్థ్యాలు లేకనా? చాలా వరకు మేధావులు ఆలోచించాలి ఇది. ఎందుకంటే ఇప్పుడు మా తాత చేసిండు, మా నాయన చేసిండు, నేను చేయాలంటే కుదరదు. ఇప్పుడు రాబోయే తరానికి మా పిల్లల భవిష్యత్తు మేమేం చూపించాలి? రాబోయే తరానికి మనం ఏమి నిదర్శనంగా పనిచేసి చూపిస్తున్నాం? కనుక రాబోయే తరాన్ని దృష్టిలో పెట్టుకొని కంపల్సరీ అందరూ కలిసిమెలిసిగా కట్టుదిట్టంగా పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒక ఎర్ర సత్యం సార్ తీసుకోండి, పెద్ద బ్యాక్గ్రౌండ్. అది బీసీ కోటలో ఉన్న జడ్చర్ల నియోజకవర్గాన్ని ఈరోజు రెడ్డిలు వచ్చి పరిపాలిస్తారు. పండుగల సాయన్న వారసులం అని చెప్పుకుంటున్నాం. ఆయనది ఎంత పెద్ద పేరు చెప్పుకుంటారు. ఎంత మహబూబ్నగర్ డిస్టిక్లో, ఉమ్మడి మహబూబ్నగర్ డిస్టిక్లో ఏ జిల్లాకు పోయినా పండుగల సాయన్నకు ఒక చరిత్ర ఉంది. అంటే అప్పట్లో ఉన్న వాళ్ళే ఒక చరిత్ర సృష్టించినప్పుడు ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది. ఇప్పుడు అన్ని సౌకర్యాలకు అన్ని అనుగుణంగా చేతిలో
పరికరాలు ఉండి, అంత తెలివితేటలు ఉండి, చదువు ఉండి, అంత ఉండి ఇప్పుడు ఎందుకు అయితలేదు? ఎప్పుడో ఒక 40 సంవత్సరాలు, 60 సంవత్సరాల గతాల వాళ్ళే అంత పోరాడి, అంత చేసి, అంత బలాన్ని చాటినప్పుడు, ఇప్పుడు అన్ని సోర్స్ ఉండి మనం ఎందుకు చేతగానోళ్ళకి ఇంకా వెనుకబడి ఉన్నాం మనం? ఆలోచించండి. జెండాలు అనేది మన ఆత్మగౌరవానికి సంబంధించింది. జెండాలు ఎగిరేసుకున్నాం. రేపు అసెంబ్లీ, రాజ్యసభ, పార్లమెంటరీ అనేది గిట్లా మన ఆత్మగౌరవానికి సంబంధించింది అది. కనుక ఇప్పుడు జడ్చర్ల మనది ఉండి గిట్లా మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు మా నాన్నోళ్ళు అదే తప్పు చేసారు, మా తాతోళ్ళు అదే తప్పు చేసారు, రేపు మేము అదే తప్పు చేసి, రేపు మా పిల్లలు అదే తప్పు చేసి, ఈ ముదిరాజు అనే జాతికి ఔన్నత్యం మొత్తం చచ్చిపడిపోతుంది. కొన్ని రోజులకు చెప్పుకోవడానికి ఇట్లా ఎవరు ఉండరు. కనుక ఇదంతా దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్నవి ఏమన్నా ఉన్నా, ఒక మాట అన్నా, ఒక మాట ఎవరన్నా అనిపించుకున్నా, చిన్న చిన్నవి తీసి పక్కన పెట్టి జాతి గురించి పనిచేయండి. ఈరోజు మనం చేసే పనికి రేపు జాతిలో ఒక ఉన్నత స్థాయిలో మన మన పిల్లలు కానీ, వాళ్ళ పిల్లలు కానీ, వాళ్ళ మనవాళ్ళు కానీ, మునమనవాళ్ళు కానీ చెప్పుకుంటారు. అరే పలానోళ్ళు వాళ్ళు ఇట్లా చేసిరంట, దీని గురించి పోరాడిరంట, ఇది మా మా తాత మా ముత్తాత ఇంట్లో పాల్గొన్నారంట, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడే ఇది సాధ్యమైందంట. భావితరానికి మనం చెప్పుకోవడానికి మన తరం అనేది ఉంది అని చెప్పుకోవడానికి వాళ్ళకి ఒకటి చూపించాలి కదా మనం. ఇన్ని సంవత్సరాలుగా ఆల్రెడీ ఎన్నో నష్టపోయినాం. ఈ వచ్చే 5 ఏళ్ళ వరకు మాత్రం బలంగా తయారు కావాలి. ఈ గ్రామ సర్పంచ్, వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్లు, డిప్టీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు ఇవన్నీ వదిలేయండి. మనకు కొడితే గన్ షాట్ కొట్టాలి ఎమ్మెల్యే, ఎంపీ. తెలంగాణలో ముదిరాజులు ఒక్కరు తలుచుకుంటే ఈడ ప్రతిపక్షం మనది. మీరు మేధావులు, మీకు అంత అవగాహన ఉంది, మీకు అందరికి తెలిసే ఉంటాయి, తెలిసిన విషయాలే, కానీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడిప్పుడు ఎదుగుతున్నాను కాబట్టి నా వంతు నేను కృషి చేయాలనేదే ఈ సోషల్ మీడియాలోకి వచ్చినాయి. కనుక జాతి గురించి ప్రతి ఒక్కరు పనిచేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రాజకీయ పీఠం మనది, మన అందరిది. వేరే వాడి పెత్తనం ఏంటి? జనగణ మన అని బలంగా ఓటు వేసుకుందాం. భావితరానికి రాజ్యాధికారం ఇద్దాం. జై ముదిరాజ్, జై ముదిరాజ్. నేను మీ ఆది ముదిరాజ్. ఏమన్నా చిన్న చిన్న తప్పులు ఉన్నా, ఎలాంటివి ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఏమన్నా నేను కొన్ని మాట్లాడిన విషయాలు ఎవరినైనా నొప్పించుంటే క్షమించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జై ముదిరాజ్, జై ముదిరాజ్. చూస్తూ ఉండండి యాది ముదిరాజ్ యూట్యూబ్ ఛానల్.